నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల వేళ మొదటి రోజే పెను ప్రమాదం సంభవించింది. భక్తుల సౌకర్యార్థం కోనేరు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక తలనీలాల చలువ పందిరి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ వీధుల్లో ఉన్న పలువురు నాయి బ్రాహ్మణులు భక్తులు పందిరి కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలవ్వగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా వెంటనే స్పందించిన ఆలయ అధికారులు క్షతగాత్రులను అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. సీరియల్ రమ్మంటే నువ్వు తీసుకొచ్చి మళ్ళీ వీడియో తీసిరా? డాక్టర్ వాళ్ళు బయటికి పోయిండు. మామూలుగా గీకపోయింది. ఒక 4 నెంబర్స్ కనుక మొత్తం ఇక్కడ వలిగింది, ఇక్కడ వలిగింది. వేరే దగ్గర తొందరగా చేయిస్తే బాగుంటుంది సార్. మేము కూడా ఎండలు ఎవరైనా ఉండి మన ఈడ పోతాను ఎండ కోసం కాదు సార్. కానీ మొత్తం లోపల 2 ఇంచులు తీయడం వల్ల ఏమైందంటే అది పడిపోయింది సార్. అదే వాళ్ళు గట్టిగా చేస్తే దాన్ని పకడ్బందీగా చేస్తే బాగుండు. అదేదో నామకే వాస్తు చేయడం వల్ల ఇప్పుడు మేము సఫర్ అవుతాను, ఇప్పుడు భక్తులు సఫర్ అవుతాం సార్. అందరు సఫర్ అవుతారు. మమ్మల్ని పట్టించుకుని నాదులు లేడు సార్. మేము వేరే నుంచి వస్తున్నాం, వరంగల్ నుంచి జగిత్యాల బెల్లంపల్లి నుంచి వచ్చాం. మమ్మల్ని పట్టించుకుని నాదులు లేడు. ఎండలో ఉండి మేము బయట 2 చేతులు నమస్కరిస్తాను సార్ మీకు అందరికి. ఆలయానికి ఈవో గారు కానీ నెక్స్ట్ కలెక్టర్ గారు కానీ అందరికీ కమిటీ నాయబ్రాహ్మణుని పందిరి కూలడం జరిగింది. నాయబ్రాహ్మణులకి సేవలు కరెక్ట్ లేవు. కొండాట్ల ఏం వాటర్ సౌలభ్యత లేదు, ఏం లేదు. కావున గుడి చైర్మన్ కానీ గుడి ఈవో గారికి కానీ విన్నపిస్తున్నాం. మాకు చిట్టి డబ్బులు కూడా రావడం లేదు. మా ఇక్కడ డైలీ పనిచేసే వాళ్ళకు కూడా చిట్టి డబ్బులు ఇస్తలేరు. ఇప్పుడు గత 6-7 సంవత్సరాలు అవుతుంది మాకు డబ్బులు రాక. వాటర్ సౌకర్యం లేదు. ఇక్కడ తాగడానికి ఏం కూడా పాపం ఎక్కడి నుంచో ఈ మంచిరాలు కానీ బెల్లంపల్లి కానీ అక్కడి నుంచి వీళ్ళు వస్తుర్రు. వీళ్ళందరికీ తగిన సహాయం కావాలని కోరుతూ నేను మీ అఖిలేష్.